వర్షంలో పానీపూరి అమ్మే చిచ్చుకాకి. చిచ్చుకాకి ఎప్పుడూ ఏదో ఒక వ్యాపారం చెయ్యాలని బాగా ఆశగా ఉంటుంది. కాని ఏ వ్యాపారం చెయ్యాలని మాత్రం అస్సలు అర్థమవ్వదు. దానితో రోజుకొక వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు తను బయట షాప్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడొక పానీపూరి బండి చూస్తుంది. అక్కడ చాలా మంది పానీపూరి తింటూ ఉండడం చూస్తుంది. అవును, నాకెప్పటి వరకు పానీపూరి బండి పెట్టుకోవాలని ఆలోచన ఎందుకు రాలేదో. పానీపూరి అంటే అందరూ తింటారుగా, ఎవరికి ఇష్టం లేకుండా ఉండదో. నేను ఊర్లో పానీపూరి బండి పెట్టేసుకుంటాను. ఇంకా పైగా వర్షాకాలం ఒకటి కదా, అందరూ ఏదో ఒకటి తినాలని అనుకుంటారు. ఈ సమయంలో పెట్టడమే మంచిది. అలా అనుకుని చిచ్చుకాకి పానీపూరి బండి పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఇంతలో వర్షాకాలం వస్తుంది. అప్పుడే చిచ్చుకాకి పానీపూరి బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఇదే మంచి సమయం. ఎలాగో వర్షంలో కష్టపడి పానీపూరి అమ్ముతాను కాబట్టి కొంచెం ఎక్కువ రేటుకే అమ్ముతాను. అన్నీ కొనుక్కొని సిద్ధంగా పెట్టుకుంటాను అని అనుకుంటుంది. చిచ్చుకాకి అలా ఆలోచించుకుంటూ ఉండడం చిన్నుకాకి చూసి తన దగ్గరికి వెళ్తాడు. ఏంటమ్మా ఏదో ఆలోచించేస్తున్నావు? ఏముందిరా చిన్నగా, నేను వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఆ పిచ్చి పోలేదో అమ్మా? ఏ కాలం నుండి అదే ఆలోచిస్తూ ఉన్నావో తెలుసా నువ్వు? అది కాదురా, వర్షాలు మొదలవ్వగానే పానీపూరి బండి పెడుతున్నాను. అబ్బా అవునా, అయితే రోజు బాగా తినొచ్చున్నమాట. అవును, మరి నీకోసమే పెడుతున్నాను కదా, బాగా తినేద్దోళ్ళే. నిజమా అమ్మా? అబ్బా ఎంత మంచి మాట చెప్పావు. పానీపూరి మీద చెయ్యి పెట్టావంటే వాత పెట్టేస్తాను చెప్తున్నా. సర్లే, నీకు తెలిసేలా తింటానేంటి? అలా కొన్ని రోజులకి వర్షాలు బాగా మొదలవుతాయి. అప్పుడే చిచ్చుకాకి పానీపూరీలు అమ్మడానికని దానిలోకి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటే చిన్నుకాకి చూస్తూ ఉంటాడు. ఒరే చిన్నగా, అలా చూస్తూ ఉండకపోతే వచ్చి సాయం చెయ్యొచ్చు కదరా. ఓహో, నేనేం చెయ్యను. నువ్వు నన్ను పానీపూరి ముట్టుకోవద్దని అన్నావు కదా. పర్లేదులేరా, పని అయ్యే వరకు ముట్టుకో. నాకు కావలసినన్ని పానీపూరీలు ఇస్తానంటేనే సాయం చేస్తాను. సరేలేరా, నేను పానీపూరి నీళ్ళకి కావాల్సినవన్నీ కూడా మిక్సీ చేస్తాను, నువ్వు నీళ్ళల్లో కలుపు. సరేనమ్మా, ఇవ్వు, ఎక్కువగా కలుపుదాం. ఎక్కువగా కలుపుతావా? ఎందుకురా, అసలు ఎవరైనా ఈ వర్షంలో వచ్చి తింటారో లేదో తెలియదు కదా. ఒకవేళ నీళ్ళు అయిపోతే అప్పుడేం చేస్తావు? ఏముంది, నేను మిక్సీ చేసి తీసుకుని వెళ్ళిన దానిని నీళ్ళలో కలిపేస్తాను అంతే. సరేలే, అయితే తక్కువే చేస్తాను. అలా ఇద్దరూ కలిసి పానీపూరి పనిని పూర్తి చేస్తారు. చిచ్చుకాకి ఆ పానీపూరి బండిని తాను తడవకుండా బారకం కట్టుకుని అమ్ముకోడానికని అన్నీ తీసుకుని ఊర్లోకి వెళ్తుంది. బాగా వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడే తను పానీపూరి బండి ఒక చోట పెట్టి అమ్ముకుంటూ ఉంటుంది. చిచ్చుకాకి తన మనసులో, ఈ రోజు కష్టపడి వ్యాపారం మొదలు పెట్టాను, బాగా డబ్బులు రావాలి, నాకు ఖర్చు తక్కువ అవ్వాలి, పానీపూరి నీళ్ళు ఎక్కువ పోసి బఠానీ కూడా తక్కువ పెడతాను అని అనుకుంటుంది. అప్పుడే ఆ వైపుగా లూసీ పౌరం గొడుగేసుకుని వెళ్తూ చిచ్చుకాకి పానీపూరి బండిని చూసి చాలా ఆనందంగా తన దగ్గరికి వెళ్తుంది. అబ్బా, కొత్తగా పానీపూరి బండి పెట్టావా చిచ్చు? అవునండి, ఇవ్వమంటారా? అబ్బే, బండిని నేనేం చేసుకుంటాను, ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వు. నేను కూడా అదే అడిగానండి బాబు. సరే ఆగండి, మంచి పానీపూరి ఇస్తాను. అంటే ఇందులో చెడ్డవి కూడా ఉన్నాయా? అయ్య బాబోయ్, కాదండి బాబు, మీతో ఏం మాట్లాడినా తప్పేనండి. చిచ్చుకాకి పానీపూరీలోని కూర తక్కువ పెట్టి నీళ్లు మాత్రం ఎక్కువ పోస్తూ ఉంటుంది. లూసీ పౌరం అది తింటుంది. అదేంటి చిచ్చు, అన్ని నీళ్ళే ఇస్తున్నావు, కూర ఎక్కువగా పెట్టు. అబ్బే, అదలా కుదురుతుందండి బాబు, చాలా పెట్టానుగా. అవునా, నాకేం అలా అనిపించలేదు మరి. అలానే ఉంటుందిలే, తొందరగా తినేయండి, మళ్ళీ చల్లగా అయిపోతాయి. ఇప్పుడే చల్లగా అనిపిస్తున్నాయి కదా, అయినా కానీ ఈ వర్షంలో పానీపూరి తింటే భలే ఉందిలే చిచ్చు. లూసీ పౌరం మంచిగా పానీపూరీలను తింటుంది. తాను ఎక్కువగా తినడంతో చిచ్చుకాకి చాలా ఆనందపడుతుంది. అమ్మయ్య, ఇప్పుడు ఆనందంగా ఉంది. ఎంత చిచ్చు? అబ్బే, ఎంతండి, ప్లేట్ 30 మాత్రమే. అమ్మో, ఏంటి చిచ్చు అంత ఏంటి చెబుతున్నావు? ఇది మరీ బాగుందండి, వర్షంలో కష్టపడి అమ్ముతున్నాను, ఆ మాత్రం రేట్ ఉంటుందా ఏంటి? సరే సరేలే, ఇవ్వకపోతే ఏం చేస్తాను?
రోజు బండి ఇక్కడే పెడతాను, వస్తూ ఉండండి. లూసీ పావురం డబ్బులిచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చిచ్చుకాకిని పానీపూరి బండి చూసిన వాళ్ళందరూ వచ్చి వర్షంలో మంచిగా పానీపూరి తింటూ ఉంటారు. అప్పుడే తుని పిచ్చుక చోటు చిలుక ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే లూసీ పావురం ఆ వైపుగా ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఏంటి లూసీ, వర్షంలో ఎక్కడికి వెళ్ళావు? నేనా, షాప్కి వెళ్ళి వస్తున్నా చోటు. దారిలో పానీపూరి కనిపిస్తే తిన్నానులే. ఏంటి, మన ఊరికి పానీపూరి అమ్మేవాళ్ళు కూడా వచ్చారా? ఎవరో కాదు, చిచ్చుయే బండి పెట్టింది. అబ్బా, అవునా? వర్షంలో పానీపూరి తింటే భలే ఉంటుంది. ఇద్దరు వెళ్ళి తినండి, నేను ఇంటికి వెళ్తున్నాను. ఇక లూసీ పావురం పానీపూరి అని చెప్పగానే చోటు చిలుక తుని పిచ్చుక ఇద్దరికి కూడా నోరు ఊరిపోతుంది. దానితో ఇద్దరు కూడా కంగారుగా పానీపూరి తినడానికని గొడుగులేసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడే చిచ్చుకాకి పానీపూరి వ్యాపారం బాగా జరిగి నీళ్ళైపోతాయి. అబ్బబ్బబ్బా, కూర తక్కువగా పెట్టి పానీ ఎక్కువగా పోయడం వల్ల పానీపూరి నీళ్ళు అయిపోయాయి. నేను తీసుకుని వచ్చిన నీళ్లు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఎలా? ఇంటి వరకు వెళ్ళి నీళ్లు తీసుకొని రావడం కష్టం. ఏం చెయ్యాలి? అవును, ఎలాగ వర్షం వస్తుంది కదా, ఇక్కడ బకెట్ పెట్టేస్తే బండి మీద పడిన నీళ్లు కారి తొందరగా బకెట్ నిండిపోద్ది. అప్పుడు వాటిని కలిపేయచ్చు. అలా చిచ్చుకాకి బండి దగ్గర బకెట్ పెట్టి ఎవరూ చూడకుండా వర్షపు నీళ్లను పట్టేస్తుంది. దానినే పానీపూరి నీళ్ళలా కలిపేస్తుంది. అప్పుడే తుని పిచ్చుక చోటు చిలుక ఇద్దరూ వస్తారు. అబ్బా చిచ్చు, పానీపూరి బండి ఇక్కడ బాగానే పెట్టావే. మీలాంటి వాళ్ళందరూ వచ్చి ఆనందంగా తింటారు, అందుకే పెట్టానండి. ఈ వర్షంలో పానీపూరి తింటే భలే ఉంటుంది. తొందరగా ఇవ్వు చిచ్చు. ఇస్తానండి, బాగా తినండి. ఇక చోటు చిలుక తుని పిచ్చుక ఇద్దరికి పానీపూరి ఇస్తూ ఉంటుంది. వాళ్ళు తింటూ ఉంటారు. ఏంటి చిచ్చు, నీళ్ళు ఎక్కువగా ఇస్తున్నావు? అయినా ఏంటి, నీళ్ళు టేస్ట్ వేరుగా ఉంది. అబ్బే, అదేం లేదండి, మంచి నీళ్ళే. లేదు చిచ్చు, వేరే టేస్ట్ ఏదో వస్తుంది. అంటే ఆ నీళ్ళలో అన్ని రకాలు వేస్తాం కదండి, పైగా ఆ నీళ్లు ప్యూరిఫైర్ చేయించి మరీ తీసుకొని వచ్చానండి. ఏంటి, నిజమా? ఎందుకు చిచ్చు? మరి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి కదండి. ఎంత మంచిదానివి చిచ్చు, అందుకే టేస్ట్ బాగుంది. అలా ఇద్దరు మంచిగా పానీపూరీలను బాగా తినేస్తారు. చిచ్చుకాకి ఆనందానికి హద్దులే ఉండదు. వాళ్ళిద్దరూ తినడం పూర్తయ్యాక డబ్బులిస్తూ ఉంటారు. ఎంత చిచ్చు డబ్బులు? ప్లేట్ 30 రూపాయలండి. అంటే వర్షంలో అమ్ముతున్నాను కదా, అందుకు. సరిపోయింది. పోనీలే, ఈ వర్షాకాలం అంతా బండి పెట్టి చిచ్చు. తర్వాత కూడా పెడతానండి, మీరు తప్పకుండా రావాలి. వస్తూనే ఉంటాం, మాకసలే పానీపూరి అంటే చాలా ఇష్టం. అలా ఇద్దరూ ఇళ్ళకెళ్ళిపోతారు. చిచ్చుకాకి ఆ రోజు వ్యాపారం బాగా జరుగుతుంది. తనకి బాగా లాభాలు వస్తూ ఉంటాయి. చిచ్చుకాకి అప్పటి నుండి వర్షపు నీళ్లతో పానీపూరి నీళ్లు చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అందరూ ఆ పానీపూరులను పొగుడుకుంటూ తినేస్తూ ఉంటారు. ఒకరోజు మళ్ళీ చోటు చిలుక తుని పిచ్చుక ఇద్దరు పానీపూరి తినడానికని వెళ్ళాలని అనుకుని అలా వెళ్తూ ఉంటారు. అప్పుడే చిచ్చుకాకి పానీపూరి నీళ్లు కలపడానికని వర్షపు నీళ్లను పడుతూ ఎవరు రావట్లేదు కదా అని చుట్టూ చూస్తూ ఉంటుంది. అది చోటు చిలుక తుని పిచ్చుక ఇద్దరు చూస్తారు. ఏంటి, చిచ్చు దొంగ చూపులు చూస్తూ ఏం చేస్తుంది? నాకు అదే అర్థం కాలేదు తుని. అయినా వర్షపు నీళ్లు ఎందుకు పడుతుంది? అది కూడా ఆ బండి మీద నుండి కారే నీళ్లనే పడుతుంది. ఆగుతుని, దాక్కుని ఏం చేస్తుందో చూద్దాం. ఇద్దరూ చెట్టు వెనకాల దాక్కుని చూస్తూ ఉంటారు. అప్పుడే చిచ్చుకాకి ఆ నీళ్లను పానీపూరి నీళ్లగా కలపడం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. చీచీ, ఆ నీళ్ళలా బాగుంది బాగుంది అని ఎన్ని రోజులు తిన్నామో. ఈ చిచ్చు ఇలా చేస్తుందని అనుకోలేదు. పద చోటు, ఆ చిచ్చు పని చెబుదాం. ఇద్దరు కోపంగా చిచ్చుకాకి దగ్గరికి వెళ్తారు. వాళ్ళని చూసి చిచ్చుకాకి ఆశ్చర్యపోతుంది. తనకేమీ అర్థం అవ్వదు. అలా చూస్తూ నీళ్ళని కలపడం ఆపేసి అలా ఉండిపోతుంది. ఈ చిచ్చు, ఆగిపోయావి? పానీపూరి నీళ్ళని వర్షపు నీళ్లతో కలుపు. ఏంటి తుని గారు, ఏమైంది? ఏమైందా? నువ్వు ఏ నీళ్లు పట్టావో మేమిద్దరం చూసాం. అయినా వర్షంలో నీళ్లే పట్టొచ్చు కదా. చిరాగ్గా ఈ బండి నుండి కారుతున్న నీళ్లు పట్టావు, అవే మాకిచ్చావు. అలా అయితే నీళ్లు తొందరగా నిండిపోతాయని. ఇద్దరికి బాగా కోపం వస్తుంది.
చిచ్చుకాకిని బాగా తిడతారు. తనకేం చేయాలనేది అస్సలు అర్థమవ్వదు. నువ్వు ఇంకోసారి పానీపూరి అమ్మడానికి వీలు లేదు చెప్తున్నా. అలా అంటారేంటండి తుని గారు? మరి ఇంకేమనాలి? ఇలా చేయడం వల్ల మాకు అనారోగ్యాలు వస్తాయి కదా. ఇంకెప్పుడు అలా చేయనండి. అలా చేయడం కాదు, నువ్వు ఇంకోసారి ఇలా చేసినట్టు తెలిసింది అంటే మాత్రం ఊరిలో అందరికీ చెప్పేస్తాం. వద్దండి, నా బద్ధకం ఇలా చేసిందండి, ఇంకెప్పుడు ఇలా జరగదు. అలా చిచ్చుకాకి కూడా తన తప్పుని తెలుసుకుని పానీపూరి వ్యాపారం బాగా చేసుకుంటుంది. అందరూ చాలా ఆనందంగా ఉంటారు.